ఇది పైగా ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో సామాజిక వాతావరణంలో కూడా కొంచెం ఆ ఊపు నిలబెట్టడానికి పవన్ తేదీలు ఇచ్చారు. తప్పకుండా 2 రోజులు ఆ మొదటి ప్రచారంలోను తర్వాత తదుపరి ఒక ఈవెంట్లోను కూడా పాల్గొంటాడని కొన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంటే హరీష్ శంకర్ అనే ఆయన ఆ దర్శకుడు పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఆయన అంటే. ఎందుకంటే ఒకటైతే నిజం, నేను కూడా ఆయన ముఖస్థానే విన్నాను. 10 ఏళ్ల తర్వాత తనకు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చి మళ్ళీ తన ఇది కొనసాగడానికి బాగా దోహదపడ్డాడు హరీష్ శంకర్ అనే ఒక గుడ్ విల్, సదభిప్రాయము, సాన్నిహిత్యం ఎక్కువగా పవన్ కళ్యాణ్కు ఉంటాయి. ఆయనేమో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్తున్నారు 1-2 సార్లు. హరీష్ శంకర్ చాలా భారీ ఎత్తున ఉంటుంది, ఇది మంచి అంచనాలకు ఉంటుంది, పవన్ కూడా పూర్తిగా దీనికి సపోర్ట్ చేస్తారు ఈ పద్ధతిలో చెప్తున్నారు. ఇంకా ఆ క్రమంలో ఏమేమి విషయాలు బయటకు వస్తాయి, మారిన కాంటెక్స్ట్లో ఇంకా ఎలా దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు అంటే ఒకటే అంటున్నారు. ఆ సినిమా హరీష్ శంకర్ అనేది ఏంటంటే ఆ సినిమా మామూలుగానే చాలా సూపర్ హిట్ కావడానికి కావాల్సిన లక్షణాలు అనేది దానికి ఉన్నాయి. పవన్ కొంచెం మాకు యాడ్ అయితే, కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ జోడిస్తే మటుకు అది కొత్త రికార్డులే క్రియేట్ చేస్తుంది అని దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్తో మటుకు వీళ్ళందరూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలు కూడా కలిసి వచ్చిన ఒక అంశం కాబట్టి మే వాచ్. అనుకోకుండా వేసినవన్నీ ఇలాంటివి, లాయరు, పోలీస్ ఆఫీసర్ ఇట్లాంటివి అంతకు ముందుకు భిన్నంగా అది ఒక విధంగా మెచ్యూరిటీకి కూడా ఒక నిదర్శనం కూడా కావచ్చు. మనిషిగా వయస్సు ఇది పెరుగుతారు. సార్ అంగన్వాడీలపై నిర్బంధం, చంద్రబాబు చరిత్ర మరిచారా? అంగన్వాడీలు అనేవాళ్ళు విజయవాడలో వాళ్ళు అన్ని సంఘాలు, ఒక సంఘం కాదు, సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు అందరు కలిసి దీక్ష చేస్తున్నారండి. ఆశ్చర్యం వేస్తుంది మీకు. ఎంతవరకు అంటే వాళ్ళు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి 11,000 జీతం ఇస్తారు. 11,000 అంటే చాలా ఎక్కువ అనుకుంటారు. 11,000 ఈ రోజుల్లో ఏమీ కాదు. అది కూడా ఎన్నో పోరాటాలు చేసి గతంలో 2000లో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఆందోళన చేయటం, అప్పుడు గుర్రాలతో తొక్కడం, ఇదంతా చాలా అదంతా హిస్టరీలో డాక్యుమెంట్ అయిపోయినటువంటి ఒక విషయం. అంగన్వాడీలు అప్పటి నుంచే ఒక శక్తిగా వాళ్ళు పెరిగారు. అందుకనే కేసీఆర్ కూడా తన సచివాలయానికి పిలిపించుకొని, మరి సచివాలయం కాదు తన నివాసానికి పిలిపించుకొని మరి వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టుగా అప్పుడు చేయటం, ఇవన్నీ మనం చూసాం. అంటే అంత ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లోనే చాలా తక్కువగా ఉంది వాళ్ళ జీతం మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే. అలాగే వాళ్ళని ఉద్యోగులుగా కూడా గుర్తించట్లేదు. ఇతర పని భద్రతకు, పని సౌకర్యాలకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద వాళ్ళు గతంలో చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో జగన్ బలపరిచాడు, జగన్ ఉన్నప్పుడేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు బలపరిచారు. కానీ అధికారంలోకి రాగానే జరగడం లేదు. నిన్న వాళ్ళందరూ కలిసి దీక్ష చేస్తే వాళ్ళ కోరికలు వినకపోగా తీవ్రమైనటువంటి నిర్బంధము, పోలీసులంతా కూడా దిగిపోయారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే చాలా ఆశ్చర్యకరంగా పడుకుండిపోయారు. మీరు అదే కదా, రాత్రంతా పడుకుండిపోయారు. ఏదేమైనా సరే మమ్మల్ని మంత్రి కలుసుకొని ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటే తప్ప మేము వెనక్కిపోయే అవకాశం లేదు. మేము గ్రామాల్లో ఇప్పుడు ఆరోగ్య సమస్యలు, కల్తీలు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు నిజానికి అంగన్వాడీ లాంటి వాళ్ళు, ఆరోగ్య సహాయకులు, మెప్మా రకరకాల వర్కర్లు, వాళ్ళ యొక్క పాత్ర చాలా ఉంటుంది. కానీ వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మనకి చాలా ప్రోగ్రెసివ్ రియల్ టైం గవర్నెన్స్ అన్నప్పుడు వీళ్ళందరినీ నెట్వర్కింగ్లో వాడుకోవాలి కదా. చాలా దారుణంగా వ్యవహరించారు మా పట్ల పోలీసులు అని చెప్పి కూడా వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు కదా. వెళ్ళే వరకు మమ్మల్ని కలిసి హామీ ఇచ్చే వరకు వెళ్ళమని కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి, అలాగే హద్దు మీరి ప్రవర్తించిన వాళ్ళు అధికారులు ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళని కూడా మందలించడం, చర్య తీసుకోవటం ఇటువంటివి చేయాలి. వాళ్ళ జీతభత్యాలకు సంబంధించి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవటం. ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా వాళ్ళు చిన్న జీతాలతో పనిచేసే, కీలక పాత్ర వహించే వాళ్ళ మీద వాళ్ళ జీతాలను కోత కోయటం, ఇదే ఆశ్చర్యం వేస్తుంది. అమరావతి ప్రాంతంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుందంటే మన ప్రయారిటీస్లోనే ఎక్కడో తేడా ఉంది. ఎందుకు వస్తుందంటే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, వాళ్ళు అవుట్ సోర్సింగ్ దగ్గర తెచ్చామండి, వాళ్ళ జీతాలు వెళ్ళలేదండి, మేము వాళ్ళకి ఇచ్చామండి, వాళ్ళకి మీరు ఎందుకు ఇచ్చారు అవుట్ సోర్సింగ్? మీరే డైరెక్ట్గా ఉద్యోగులుగా పెట్టుకొని మీరే జీతాలు ఇవ్వచ్చు కదా. ఎవరిది బాధ్యత? రాత్రంతా మహిళలు పడుకొని అంత నిరసన తెలపాల్సిన అవసరం ఉందండి. ప్రతినిధి వర్గాన్ని కలుసుకొని ఒక
హామీ ఇస్తే పోయేదానికి. అదే అనమాట సమస్య. చాలా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంగన్వాడీలు గ్రామ స్థాయిలో రాజకీయంగా కానీ ప్రజా జీవితంలో కానీ ముఖ్య పాత్ర. ఇప్పటికే వాలంటీర్లను తీసేయడం వల్ల చాలా ప్రతికూలత వచ్చింది ప్రభుత్వానికి. ఇంకా తదుపరి ఆ దొంతరలో ఉంటారు అంగన్వాడీలు. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది, దిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సార్ రాహుల్ రాక్ రహస్యం ప్రధాని అవుతా రేవంత్కి చిన్న విషయం. రాహుల్ గాంధీ నిన్న తెలంగాణ వచ్చారు, వికారాబాద్లో కాంగ్రెస్ వాళ్ళ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఒకటేమో ఎందుకు వచ్చారు, ఇప్పుడు చాలా ఒత్తిడి, అంతర్జాతీయ విషయాలు. సరే వాళ్ళ పార్టీ వ్యవహారాలు, ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు, రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ 2-3 విషయాలు. ఒకటేమో రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వం, ఆయన మీద అసంతృప్తి, లేకపోతే అధిష్టానానికి ఆయనకు పడట్లేదు, ఇట్లాంటి కథనాలు ప్రతిపక్షాల నుంచి కానీ కొన్ని మీడియాల నుంచి భారీగా వస్తున్న ఒక పరిస్థితి. రెండోదేమో బీఆర్ఎస్ మిత్రులేమో చాలా స్పష్టం. ఒకటే వాళ్ళు కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 1000 కోట్లు వసూలు చేసి పెట్టడానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు. రోజు వాళ్ళు దాదాపు వాళ్ళ పత్రికలో ఎవ్రీడే ఈ 1000 కోట్లు కేరళ అధిష్టానం, ఈ స్టోరీ తప్పకుండా నడుస్తుంది. మరి రాహుల్ గాంధీ వచ్చి ఈ విషయాలు ఇవన్నీ అక్కడ చర్చించారా ఒకటి. రెండవది పదవులతో నిమిత్తం లేకుండా మీరు నిలబడాలి అని అక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా చెప్పడం, జిల్లా అధ్యక్షులు. అయితే అందులో రహస్యం ఏమంటే రేవంత్ రెడ్డి గారు అడిగారు ఏమని, మీరు ప్రధానమంత్రి పదవి ఇంతకుముందు మీరు తీసుకోలేదు, చాలా పొరపాటు, అందుకే మీరు ప్రధానమంత్రి పదవి తీసుకుంటాను అంటేనే దేశంలో ఈ పోరాటం ఇదంతా ఊపు వస్తుంది, కాబట్టి మీరు తీసుకోవాలి అని 1-2 సార్లు అడిగట. అది చెప్పారు కూడా ఏమని, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అందరూ ప్రధానమంత్రులు అయ్యారు కాబట్టి నేను కాను అని ఆయన కొంచెం ఉన్నాడు అని అంటే రాహుల్ గాంధీ ఎట్టకేలకు తల ఊపారట. అంటే ఈరోజు పత్రికల్లో ఇది ఆడలేదు, చూడలేదు, కొడుకు గారు సోమలింగం అని. ఎన్నికలు ఇంకా ఎంతో దూరం ఉన్నాయి. రెండోది అప్పుడు ఎలా ఉంటుంది, బలాబలాలు ఎలా ఉంటాయి అవన్నీ ఏం తెలీదు. కానీ కొంచెం ఆసక్తికరమైన ఒక తమాషా అయిన విషయం అనమాట. రాహుల్ గాంధీ అంటే ఏదో ఒక విధంగా బలవంతంగా వీళ్ళు చెప్తే ఆయన ఒప్పుకున్నట్టు. ఇప్పుడు ఎల్ఓపి అవడానికి కూడా ఇది అవ్వలేదని, ఇప్పుడు ఎల్ఓపి అయ్యారు కదా, చాలా కాలం పోరాడి ఎల్ఓపి అయ్యాడినా. ఎవరు ఆయన మొదట్లో తేలిగ్గా మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ చెప్పాడు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఎవరికి భరోసా అంటే రేవంత్కి భరోసా ఇవ్వడానికి ఏమో రాహుల్ గాంధీ వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాన్ని రేపు ఇతర ఎన్నికల్లో కూడా నిలబెట్టుకోవాలి అనే ఒక ఇది ఉంది. కాబట్టి మరి ప్రధాని రాహుల్ గాంధీ ఎన్నికలు లేని అయితే రాబోయే రాజ్యంలో కాబోయే మహారాజు అన్న పద్ధతిలో ఈ కథ మనకు కనిపిస్తుంది అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.